నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్. బరిలో 90 మంది అభ్యర్థులు. సాయంత్రం 4 వరకు ఓటింగ్. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలకు అడ్డొచ్చే ప్రతిదీ తొలగింపునకు నిర్ణయం. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు. నేడు ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లనున్న బీఆర్ఎస్ బృందం. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా నేతలతో కలిసి హరీష్ పరిశీలన. దయనీయంగా సాగర్ ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి. సాగునీరందక ఖమ్మం జిల్లాలో ఎండుతున్న మొక్కజొన్న, మిర్చి. ప్రజలందరికీ పింఛన్ వచ్చేలా కొత్త పథకంపై ఈపీఎఫ్ఓ కసరత్తు. అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్లకు వర్తించేలా రూపకల్పన. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయుల స్థానంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది బరిలో నిలిచారు. పోలింగుకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 12 జిల్లాల్లో 191 మండలాల పరిధిలో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 28,000 బ్యాలెట్ పత్రాలు, అదేవిధంగా 18,998 బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి ఉన్నారు. మొత్తం ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 19 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. దీంతోపాటు ఇటు మొత్తం కూడా 200 పోలింగ్ కేంద్రాల్లో 17 పోలింగ్ కేంద్రాలను కూడా సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మిగతా 174 కూడా సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడైతే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఉపాధ్యాయులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు 3 కేటగిరీలుగా విభజించి సామాన్య ప్రజలను ఎవరిని కూడా ఇటు పరిసర ప్రాంతాలకు రానియకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం ఇటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి గతంలో కానీ చూసుకున్నట్లయితే 2019లో జరిగిన పోలింగ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా అప్పట్లో 18,858 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీంట్లో సుమారు 858 ఓట్లు అయితే ఇన్వాలిడ్గా గుర్తించారు. ఎందుకంటే ఈ సాధారణ ఎన్నికలన్నీ కూడా ఈవీఎంలో జరుగుతాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రము బ్యాలెట్ పత్రాల ద్వారా కొనసాగుతుంది. అయితే దీంట్లో ఓటు వేసే క్రమంలో మార్కింగ్ ఇచ్చే సమయంలో కనుక సరైన నియమాలు కనుక పాటించినట్లయితే ఆ ఓట్లు కూడా ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణిస్తారు. అయితే ఈ ఇన్వాలిడ్ ఓట్లు గతంలో అధిక సంఖ్యలో నమోదైన కారణంగా అయితే ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఎలా వేస్తే ఓటు చెల్లుతుంది, ఎలా వేస్తే ఆ ఓటు చెల్లదనేది కూడా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ డూస్, డు నాట్స్ అనేది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 1-2 సార్లు చెక్ చేసుకుని ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎవరికైనా అర్థం కాని పక్షంలో ఇక్కడ లోపల ఉన్నటువంటి పీఓ, ఏపీఓ కూడా ఆ పోలింగ్ కేంద్రంలోకి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు 1-2 సార్లు కూడా వివరంగా చెప్తున్నారు. ఆ ఓటు హక్కును ఇలా వినియోగించుకోవాలి, మార్కింగ్ కేటాయించిన బాక్స్లోనే మార్కింగ్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎవరికైనా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది నివృత్తి చేస్తున్నారు. మనం ఈ ఫ్లెక్సీలో చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ డూస్, డు నాట్స్ ఏదైతే ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఒక స్కెచ్ మార్క్ పెన్ ఇస్తారు, దాంతో మాత్రమే ఇక్కడ తమకు అభ్యర్థి నచ్చిన అభ్యర్థికి ఎదురు ఉన్నటువంటి గల్లో టిక్ మార్క్ నెంబరింగ్ ఇవ్వాలి. ఇది మొత్తం కూడా ప్రాధాన్యత ఓట్లు జరుగుతాయి కాబట్టి ఇక్కడ
ఏదైతే అభ్యర్థికి ఇస్తున్నామో మొదటి ప్రాధాన్యత 1 ఇవ్వాలి, తర్వాత 2, 3, 4, 5 అలా మనం 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీలుంటే 19 మందికి ఇచ్చుకోవచ్చు, లేదంటే అభ్యర్థి నెంబర్ 1 ఒకటి ఇచ్చేసి కూడా వదిలేయచ్చు. అలా కాకుండా ఇచ్చిన అభ్యర్థికే ఒకటి ఇచ్చి మరో అభ్యర్థికి మరోసారి మళ్ళీ ఒకటో నెంబర్ వేయడం కూడా ఇలాంటి చెల్లబాటు కాని ఓట్లుగా కూడా పరిగణిస్తారు. ఇలా గత ఎన్నికల్లో 2019 ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం కూడా 858 ఓట్లయితే ఇన్వాలిడ్గా గుర్తించారు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఓట్లు కూడా చెల్లే విధంగా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే డూస్ డూ నాట్స్ అనేది పెద్ద ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఉదయం 8 గంటల సమయానికి ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. పోలింగ్ సరళి గురించి కలెక్టర్ క్రాంతి ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుంచి అయితే పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ ఉంది. అయితే ఈ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి పోలింగ్ సరళి కనుక్కుందాం. మేడం నమస్కారం. మేడం, ఈ పోలింగ్ సరళి ఎలా కొనసాగుతూ ఉంది? ఈ సిబ్బంది ఏ పనితీరు ఎలా ఉంది? మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ సంబంధించి సంగారెడ్డి జిల్లాలో నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నాము. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 25,672 ఓటర్స్తో 48 పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాము. టీచర్స్ సంబంధించి 2,600 ఓటర్స్ పైచిలుకు 20 పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశాము. అన్ని 68 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అన్నది ప్రారంభమైంది. ఈరోజు 8 నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉంది. పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక 600 మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాతో వెబ్ కాస్టింగ్ అన్నది ఏర్పాటు చేసి డిఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ సాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దివ్యాంగులు కావచ్చు, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చే ఓటర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? పోలింగ్ కేంద్రంలో ఓటర్కి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బిఎల్ఓ అండ్ రెవెన్యూ సిబ్బందితో వారి ఓటర్ నెంబర్, సీరియల్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులకు ర్యాంప్స్ ఉన్న పోలింగ్ స్టేషన్సే మనము సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్కి షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ ఉండే విధంగా పోలింగ్ స్టేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తారా? ఇక్కడ మాత్రం పర్యవేక్షిస్తారా? కొన్ని పోలింగ్ స్టేషన్స్ పర్యవేక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రశాంత వాతావరణంలో అయితే ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంది. మొత్తంగా ఈ సంగారెడ్డి జిల్లా అయితే తారా డిగ్రీ కళాశాలలో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అయితే ఇప్పటికే పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఉండడం, ప్రశాంత వాతావరణంలో ఈ పట్టభద్రులు టీచర్స్ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ మొత్తంగా ఈ ఓట్లు అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. 5 రోజులు గడుస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియకుండా పోయింది. నీరుందని, పూడిక అంతెత్తులో పేరుకుపోయి ఉందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలను చేపడుతూ వచ్చారు. ఇక లాభం లేదనుకుని కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన అన్నిటినీ అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. సొరంగం మార్గంలో అడ్డుగా నిలిచిన టీబీఎం భాగాల్ని గ్యాస్ కట్టర్లతో కత్తిరించి వేరు చేసేందుకు ప్రణాళిక రచించారు. నీటిని తోడివేసేందుకు, పూడికను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేసేలా పగడ్బందీ ఏర్పాట్లతో ముందుకు వెళ్లనున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మార్గంలో సహాయక చర్యల్ని వేగవంతం చేసి సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తెచ్చేందుకు 2 రోజుల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెస్క్యూ ఆపరేషన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు, నీరు, బురద, పూడికను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడను కనిపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది. 14 కిలోమీటర్ల సొరంగంలో 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఆటంకాలు లేవు. లోకో ట్రైన్ ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 2-3 అడుగుల వరకు నీరు నిండి ఉంటోంది. ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వేగంగా డీవాటరింగ్ చేసి నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు. 14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం, సెగ్మెంట్లు కుంగిపోవడం, వరద ఉధృతి అధికంగా ఉండడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చింది. టీబీఎం పూర్తిగా దెబ్బతిని దాని అవశేషాలు సొరంగం నిండా నిండిపోయాయి. అక్కడి నుంచి ముందుకు సాగాలంటే పక్కనున్న పైపులు, కన్వేయర్ బెల్ట్ ఆధారంగా చేసుకుని సహాయక బృందాలు ముందుకు వెళుతున్నాయి. అలా కాకుండా టీబీఎం వెనుక భాగాన్నంతా గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో కట్ చేసి వేరు చేయాలని నిర్ణయించారు. కొట్టుకొచ్చిన టీబీఎం తుక్కు భాగాల్లోనూ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టీబీఎం అవశేషాల్ని వెలికి తీస్తే ఇక మిగిలింది 100 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద, చివరి 40 మీటర్ల ప్రాంతంలో సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన పూడిక. ఈ పూడికను కూడా తొలగించి టీబీఎంకు చేరుకోవాలని సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రణాళిక చేసుకున్నామని, తక్షణం కార్యాచరణను ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ 2 days. ఓకే, వీ హ్యావ్ డిసైడెడ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ ఎ టైమ్ ఫ్రేమ్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బుధవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. 8 మందిని రక్షించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అధికార యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 24 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారాస నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, అక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని హితవు పలికారు. గత శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగింది. ఘటన జరిగి 6 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన టన్నుల బరువుండే టీబీఎం అవశేషాలు, 1000 క్యూబిక్ మీటర్ల మన్నును తరలించడం శ్రమతో కూడుకున్న పని. పట్టే సమయం కూడా ఎక్కువే. ఇక పూడికను, స్క్రాప్ ను తరలించడానికి ఉన్న ఏకైక మార్గం లోకో ట్రైన్ మాత్రమే. కన్వేయర్ బెల్టుతోనూ శిథిలాల్ని నేరుగా బయటకు తరలించొచ్చు. అందుకు సంబంధించి ప్రత్యేక మరమ్మతులు చేపట్టి కన్వేయర్ బెల్టును తిరిగి పనిచేసేలా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని మోహరిస్తే తప్ప ఈ పని వేగం పుంజుకునేలా లేదు. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీ పైకప్పు కోరడంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే వైఫల్యమని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన గులాబీ నేతలు 8 మంది చావు బతుకుల్లో ఉంటే ఎన్నికల ప్రచారానికి తిరగడమేంటని ఆక్షేపించారు. ఎన్నికలు, ఢిల్లీ పర్యటన అంటూ తిరిగే ముఖ్యమంత్రి పాలన అంటే ఏంటో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, అసలు పనులు మొదలుపెట్టే ముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేశారా అని అడిగారు. ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని
చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందని మాట్లాడే వారికి పొలాల్లో పారుతున్న నీరే సాక్ష్యమని హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని వెటలాపూర్, రంగాయపల్లి గ్రామాలలో కాలువలోకి నీళ్లు వదిలారు. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడిన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో కంటే తామే 600 కోట్లు ఎక్కువ ఖర్చు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లోనే ప్రాజెక్టులు కూలిపోయాయని ఆరోపించారు. రంగనాయక సాగరో, మల్లన్న సాగరో, కొండపోచమ్మ సాగరో, అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? ఈ గలగల బారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగిపోయింది, నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలింది. ఏడాది అర్థంలో 4 గులగొట్టిరు మీరు. ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది కంటే, ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి పెట్టి బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. 15 నెలల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు. ఇప్పటికైనా చెయ్యండి. ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే ఇంకా యాసంగికి ఇంకా నీళ్లు బాగా ఇవ్వచ్చు, ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు. కరీంనగర్లో పోలింగ్ సరళిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర తెలంగాణలోని కీలకమైన 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 2 స్థానాలకు ఈ ఎన్నిక జరుగుతుంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 3,55,169 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది ఈసారి బరిలో ఉన్నారు. దీనికోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఈ పట్టభద్రులు ఈ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా ఈసారి 56 మంది పోటీ పడుతున్నారు. అయితే ఉపాధ్యాయ స్థానానికి మాత్రం 15 మంది ఉన్నారు. అయితే 56 మంది అభ్యర్థులు ఉన్న ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు చాలా పెద్దగా ఉంది. ఈ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఈ ఎన్నికకు సంబంధించిన పట్టభద్రుల్లో మొత్తం 3,52,169 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉండగా టీచర్స్ 27,088 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 పాత కొత్త జిల్లాలు కలిపి 15 జిల్లాల పరిధిలో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 271 మండలాల పరిధిలో ఈ పోలింగ్ జరుగుతుంది. 16,000 మంది పోలింగ్ సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. అయితే పోలింగ్ నిన్నటి నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ఓటర్లకు తాగునీటి వసతితో పాటు సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ కానీ దివ్యాంగులకు కానీ ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేశారు. ప్రతి 2 గంటలకోసారి ఈ పోలింగ్ సరళిని ఎంత పోలింగ్ పర్సంటేజ్ అయింది అనేది ఈ కరీంనగర్ కేంద్రంగానే వెల్లడించనున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఈసారి అయితే ఈ ఎమ్మెల్సీ సంబంధించి సాధారణ ఎన్నికలకు పోలిస్తే ఈసారి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఈవీఎంతో వేస్తారు, కానీ ఇందులో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటును ఓటరు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు మాత్రం తమ నిర్ణయాన్ని ఈ బ్యాలెట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఇది పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో తుమ్మల శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతుంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 8:03 16,506 మెగావాట్ల ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. అంతకుముందు ఈ నెల 21వ తేదీన 16,412 మెగావాట్ల డిమాండ్ను అధిగమించింది. గతేడాది మార్చి 8వ తేదీన నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీనే విద్యుత్ సంస్థలు అధిగమించాయి. ఈ ఏడాదిలో భారీ స్థాయిలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్ను ఎలాంటి సమస్యలు లేకుండా ధీటుగా ఎదుర్కొంటామని అధికారులు హామీ ఇస్తున్నారు. 17,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్కు చేరుకున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామంటున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్త్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. కేంద్రం తనను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా అభిలాష్ బిస్త్ను ఏపీకి కేటాయించారు. కానీ ఆమె తెలంగాణలో సీనియర్ ఐపీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేంద్రం కొన్ని నెలల క్రితం ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయించింది. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారులైన అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అభిలాష్ బిస్త్ క్యాట్లో సవాల్ చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. తుర్కియేలో పర్యటిస్తున్న వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారని ఆ దేశ పర్యాటక ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు తుర్కియే పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల గురించి, అందిస్తున్న సదుపాయాల గురించి వెల్లడించారు. సినిమా చిత్రీకరణ, హనీమూన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సాంస్కృతిక, విద్య, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయని టూరిజం అండ్ ట్రావెల్ నిర్వాహకులు శిల్ప వెల్లడించారు. We would like to present the destinations of Turkey and the potential experiences for the Indian travelers to Turkey. We would like to enlarge the number of visitors from India to Turkey. Last year we had 330,000 Indian visitors, by the 20% increase compared to last year. And we would like to enlarge the number of the visitors from India to Turkey. Thank you very much. So today is a very special day for us. We are so much excited to host Turkey Tourism Roadshow, and I am very much grateful to our colleague from the Turkish Ministry of Culture and Tourism for including Hyderabad in this roadshow. Honeymoon packages, travel packages, children's కి everything they are explaining చాలా బాగా చెప్తున్నారు. అండ్ రియల్లీ మన ఇండియన్ పీపుల్ సరిగా ఒక్కసారైనా సరే టర్కీకి వెళ్ళాలి. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సిటీ అండ్ అక్కడ నియర్లీ అబౌట్ 25 మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి.